కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్లో నిర్బంధాల మధ్య రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారన్నారు. తూతూ మంత్రంగా సభ పెట్టి తుస్సుమని రేవంత్ వెళ్లిపోయారన్నారు. అవినీతి రారాజు కడియం శ్రీహరి అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కడియం శ్రీహరి తన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు కడియంకు లేదన్నారు. 15 ఏళ్లలో అభివృద్ధి జరగటం లేదనటం హాస్యాస్పదమన్నారు. 15 నెలల నీ పాలనలో స్టేషన్ ఘనపూర్ ఎడారిలో మారిందని విమర్శించారు. ఇక నుంచి కావరమ్మకి మాట్లాడితే నాలుక చీరేస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి అని అన్నారు. బూతు పురాణానికి జాతిపిత రేవంత్ రెడ్డి అని అన్నారు. గౌరవ కాంగ్రెస్ పాలనను అంతమొందించేందుకే కురుక్షేత్రంలో కృష్ణార్జుల వలె కేటీఆర్ హరీష్ రావు పోరాటం చేస్తున్నారని అన్నారు. మంత్రుల కన్నా కింది స్థాయిలో నిన్న ఆగమేఘాల మీద స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్బంధాల మధ్యలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరిగింది. తూతూ మంత్రంగా సభను ముగించుకొని తుస్సుమని రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిండు. కానీ స్థానిక ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి మాటలు మరి చాలా సత్యదూరమైన మాటలు మాట్లాడడం జరిగింది. గురువింద గింజస్ దాని కిందున్న నలుపు కనబడినట్లే అవినీతి రారాజు తిమింగలము కడియం శ్రీహరి అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలను వల్లించినట్టే ఉన్నది. కిటికీలకు గోడ సంచుల కాంచెల్లి నీకు ఈ భవంతులన్నీ ఎట్లొచ్చినాయి ఒక్కసారి చెప్పాలి. రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఉన్న అందరి ముఖ్యమంత్రుల కన్నా కింది స్థాయిలో ఉండి అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ఉండి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శిస్తావా? నీకు సిగ్గు శరం ఉందా? తిట్లకు జాతిపితవు నువ్వు, తిట్ల పురాణానికి పరాకాష్ట నువ్వు. మా జాతిపిత కేసీఆర్ గారు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇలా 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో మిగిలిపోయిండు. అంతేకాదు ఈరోజు గౌరవ కాంగ్రెస్ పాలనను ఎప్పటికప్పుడు నిలదీస్తూ రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఓడగొట్టడానికి కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జునులు ఎట్లున్నారో ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ రకంగా కాంగ్రెస్ మీద పోరాటం చేస్తున్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న ఆగమేఘాల మీద స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్బంధాల మధ్యలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరిగింది. తూతూ మంత్రంగా సభను ముగించుకొని తుస్సుమని రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిండు. కానీ స్థానిక ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి మాటలు మరి చాలా సత్యదూరమైన మాటలు మాట్లాడడం జరిగింది. గురువింద గింజస్ దాని కిందున్న నలుపు కనబడ